अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము బృహదారణ్యకోపనిషత్తులో ప్రథమ అధ్యాయం మనం ప్రారంభించుకున్నాము. ఆ ప్రథమ అధ్యాయంలో ప్రథమ బ్రాహ్మణం గురించి మనం చెప్పుకున్నాము. ఇక్కడ ఈ ప్రథమ బ్రాహ్మణంలో విరాట్ స్వరూపం అంటే ఒక రకంగా చూస్తే ఈ సృష్టి మొత్తం ఒక యజ్ఞమయంగా ఉంది, యజ్ఞంతో యుక్తమై ఉంది. ఒక సృష్టి యజ్ఞం నడుస్తూ ఉన్నది అంటే సృష్టి మనం నడుస్తున్నటువంటి గతివిధి అయితే ఉందో ఒక అశ్వమేధ యాగంతో పోల్చి చెప్పారు. ఇక్కడ అశ్వమేధ యాగం నడుస్తుంటే ఒక యజ్ఞం నడుస్తుంది, ఒక సృష్టి యజ్ఞం నడుస్తూ ఉన్నది. ఈ సృష్టి యజ్ఞంలో ఇప్పుడు అశ్వమేధ యజ్ఞానికి ఏ విధంగా అశ్వం కావాలనో అలాగా ఈ సృష్టి యజ్ఞానికి కావలసిన అశ్వం ఏమిటంటే అది బ్రహ్మతో పోల్చుకొని చెప్పుకున్నాము. అంటే ఈ బ్రహ్మాండిని పోల్చుకొని చెప్పుకున్నాము. ఈ అశ్వమేధ యాగానికి కలిసి యాగాశ్వము ఏదైతే ఉందో అశ్వానికి ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నాయో అలాగా ఈ సృష్టి యజ్ఞానికి కావాల్సిన అశ్వం ఏదైతే ఉందో ఈ సృష్టికి లో ఉన్నటువంటి అవయవాలు ఏంటంటే ఇప్పుడు ఒక అశ్వంలో తల, కళ్ళు, చెవులు అలాగా శరీరంలో ఉండే ప్రత్యేక అంగాలన్నీ కూడా ఉపాంగాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అలాగా ఈ సృష్టిలో బ్రహ్మాండంలో ఉన్నటువంటి అన్ని పదార్థాలను కూడా అన్ని అవయవాలను కూడా అవి అశ్వంగా భావించి అంటే ఒక శరీరం అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ సృష్టి యజ్ఞంలో ఈ మొత్తం విరాట్ స్వరూపం అంటే ఆ బ్రహ్మ యొక్క స్వరూపము. ఈ మనకి ఏ విధంగా శరీరంలో ఈ పిండంలో ఈ శరీరంలో అంటే ఈ ఆత్మ యొక్క వాసం ఈ శరీరంలో ఉంది. అంటే శరీరం లేకపోతే ఆత్మ యొక్క వాసం ఉండదు అన్నమాట. అంటే ఆత్మక వాసం ఈ పిండం ఎలాగనో అలాగే బ్రహ్మాండానికి వాసం ఏంటి, బ్రహ్మాండం యొక్క స్వరూపం ఏంటంటే ఈ బ్రహ్మాండమే. పరమాత్మ యొక్క బ్రహ్మ యొక్క పిండం ఏంటంటే ఈ బ్రహ్మాండము. ఆత్మ యొక్క పిండము ఈ శరీరము, అలాగే బ్రహ్మ యొక్క పిండము ఈ బ్రహ్మాండము. బ్రహ్మ యొక్క శరీరం ఏంటంటే ఈ బ్రహ్మాండం, బ్రహ్మ యొక్క శరీరము ఈ బ్రహ్మాండము, ఆత్మ యొక్క శరీరము ఈ పిండం అన్నమాట. అలాగా ఈ మొత్తం కనిపించేటువంటి విశ్వం ఏదైతే ఉందో అది ఆ విరాట్ స్వరూపం అంటే బ్రహ్మ యొక్క స్వరూపము. ఆ బ్రహ్మ యొక్క స్వరూపానికి ఉష అనేది, ఉష అంటే 3 గంటల నుంచి ఉదయం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండే కాలం ఉషాకాలం అంటామంట. అంటే సూర్యుడు ఉదయించడానికి ముందు ప్రక్రియ అంతా ఉషాకాలం. అది దేవతల యొక్క ఆరాధన సమయానికి ఆ సమయంలో ఎవరు ఏ పనులు చేస్తారో 3 గంటల నుంచి 5 గంటల కాలావధిలో ఎవరు సాధకులైనా ఇంకా ఎవరైనా కానీ ఎవరైతే ఆ సమయంలో కూర్చొని విచార చింతన చేస్తారో, మననం చేస్తారో, ఏ విషయాన్ని ఆలోచిస్తారో, విద్యాధ్యయనం చేస్తారో అవన్నీ కూడా సిద్ధిస్తాయి, అవన్నీ కూడా ఫలీభూతం అవుతాయి. అది ఆ సమయంలో ఉన్నటువంటి మహత్వం అటువంటిది, ఔన్నత్యాన్ని ఇస్తున్నమాట. చాలా మందికి ఆ సమయంలో నిద్ర కూడా అదే విధంగా వస్తుంది. 3 గంటలు 5 గంటలు అంటే మిగతా టైంలో ఎంతవరకు మెలుకుంటూ ఉంటుందో, పడుకుంటూ ఉంటుంది, కానీ ఆ సమయం అనేది ఎవరికి లేవాలనిపించింది అనమాట. అంటే అది అన్నిటికీ అంత సౌకర్యంగా ఉంటుంది. అది సాధకులు ఉపాసకులు దాన్ని ఆ సమయాన్ని సదుపయోగం చేసుకున్నట్లయితే ఆ 3 గంటల నుంచి 5 గంటలకు ఉండే ఉషాకాలం బ్రహ్మ ముహూర్తం అంటాం. ఆ బ్రహ్మ ముహూర్తంలో చేసే క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి అత్యంత ఫలీభూతం అవుతాయి, అత్యంత ఉత్కృష్టమైన స్థాన్ని పొందుతాయి. అలాంటి నీలో పరమ ఉచ్చ స్థాన్ని కలిగేస్తాయి, ఉచ్చ జ్ఞాన్ని కలిగజేస్తాయి. మొత్తానికి ఇక్కడ ఈ
బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఆ క్రియాకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అశ్వంలో ఉండేటువంటి అవయవాల కింద పోల్చి చెప్పుకున్నాం. అందుకే ఇక్కడ ఈ అశ్వానికి తల ఏమిటంటే ఈ సృష్టి యజ్ఞానికి అశ్వం అంటే ఈ సృష్టి అని చెప్పుకున్నాము. ఆ సృష్టిలో ఆ అశ్వం యొక్క తల ఏమిటంటే ఇక్కడ మనకు ఉష అని చెప్పుకున్నాము. కళ్ళు ఏంటివంటే సూర్యుని చెప్పుకున్నాము. అలాగే నక్షత్రాలు, దిశలు, ఉపదిశలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో గ్రహ నక్షత్రాలన్నీ కూడా క్రమంగా మనకు ఏవైతే కనిపిస్తున్నాయో అంటే ఒక అశ్వము యొక్క శరీరంలో ఏ ఏ అవయవాలైతే ఉన్నాయో మనం అశ్వం యొక్క శరీరంలో ప్రారంభం అంటే ప్రాణవాయు తత్వం, ప్రాణవాయు తత్వం నుంచి మొదలుకొని లాస్ట్ ఏడి వరకు అంటే అన్ని కూడా మన శరీరంలో తల నుంచి మొదలుకొని ఏడి వరకు ఏ విధంగా గతివిధి అవయవాలు ఉపాంగాలు ఉన్నాయో అలాగే అశ్వంలో ఏవైతే అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా బ్రహ్మాండంలో ఉండేటువంటి పదార్థాలను తీసుకొని ఒక పేరు నామకరణం చేయబడింది అన్నమాట. ఇవన్నీ కూడా ఇవన్నీ కేవలం మనం చెప్పుకున్నాము. అశ్వం అని చెప్పి, సూర్యుడు అని చెప్పి, నక్షత్రాలు అని చెప్పి, అలాగే పృథివీ అని చెప్పి, నదులు అని చెప్పి ఈ రకం క్రమంగా మనకు ఇక్కడ అన్ని కనిపిస్తున్నాయి. ఇక్కడ మనకు ఉష అనేది అశ్వస్య మేధ్యస్య శిరః అని చెప్పుకున్నాం. సూర్య చక్షు అని చెప్పుకున్నాం. వాత ప్రాణం అని చెప్పుకున్నాం. వ్యాత్తం అగ్ని వైశ్వానరం అని చెప్పుకున్నాం, అంటే తేజో మహాభూతము. అలాగే సంవత్సర ఆత్మకి కాలం అనేది ఆత్మ అని చెప్పుకున్నాం. ఈ రకంగా ద్యోహు పృష్టం పృష్ఠ భాగం అని చెప్పుకున్నాం. అంటే ఈ అశ్వానికి ఏ విధంగా పృష్ఠ భాగం ఉంటుందో నడుము ఉంటుందో అలాగా ఈ శరీరానికి సృష్టి యజ్ఞానికి ఆధారం పృష్ఠమైన ద్యూలోకము. ద్యూలోకం లేకపోతే ఏది లేవట. ఉదరం పృష్ఠం, అంతరిక్షం, ఉదరం. ఈ అంతరిక్షం ఏదైతే ఉందో అది ఈ అశ్వానికి ఉదరం ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ బ్రహ్మాండానికి ఉదరం ఏంటంటే ఇది అంతరిక్షం అన్నమాట. అలాగే పృథివీ పాదస్యం, పృథివీ కాళ్ళు అని చెప్పుకున్నాం. దిశ పాదస్యం, దిశ పార్శ్వే, అవాంతర దిశ పార్శ్వ, ఋతవో అంగాని, మాసాశ్చ అర్ధమాసాశ్చ. ఇవన్నీ కూడా మాసాలు, అర్ధమాసాలు ఇవన్నీ మనకు ఏవైతే వ్యవహారం తీసుకుంటున్నామో ఇవన్నీ సృష్టి యజ్ఞం చేసిండే అవయవాలు. అశ్వం యొక్క అవయవాలు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రతిదీ మనం నామకరణ రూపంలో ఇక్కడ తీసుకొని చెప్పాము. మొత్తానికి ఒక్కొక్క అవయవం పేర్లు ఇవన్నీ కలిసే శరీరంలో ఉండే అంగాలు అన్ని కలిసే విధంగా శరీరం ఏర్పడిందో అలాగే ఈ బ్రహ్మాండంలో ఉండే ప్రతి అవయవాన్ని కలిసే ఒక ఆత్మ యొక్క పరమాత్మ యొక్క స్వరూపం, ఒక విరాట్ స్వరూపం, ఒక సృష్టి యజ్ఞం మనకు కనిపిస్తుంది. సృష్టి రూపం మనకు కనిపిస్తుంది. అంటే ఇవన్నీ కలిస్తేనే ఒకదానికి కూడా పూరకంగా ఉంటాయి. దీంట్లో ఏ ఒక్కటి తక్కువైనా కూడా అక్కడ దానికి అస్తిత్వం, దానికి శక్తి, దానికి సామర్థ్యం ఉండదు. మన శరీరంలో మన పిండంలో ఏ ఒక్క అవయవం తక్కువైనా అది వికృతయుక్తంగా ఉంటుందన్నమాట. అది పూర్ణత్వాన్ని ఇవ్వదన్నమాట. అలాగే బ్రహ్మాండంలో కూడా అన్ని కలిసే ఉన్నాయి. కాబట్టి ప్రతి అవయవానికి ఒక ప్రాధాన్యత ఉంది. దాని యొక్క కార్య విశేషం భిన్న భిన్నంగా ఉంది. అలాగా ఇవన్నీ కూడా ఇలాగ పోల్చి ఈ మొదటి మంత్రంలో ప్రస్తావించబడ్డాయి. దీంట్లో విశేషం నామకరణం తీసుకొని చెప్పుకున్నామట. ఏంటివి అంటే మొత్తం సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, అలాగే పృథివీ, పంచభూతాలను పోల్చుకొని చెప్పుకుంటూ, నదులు, సరస్సులు ఇవన్నీ పోల్చుకొని చెప్పుకుంటూ అలాగా నామకరణ రూపంలో ఈ సృష్టి రూపి బ్రహ్మాండాన్ని మనకు సృష్టి యజ్ఞంలో జరిగేటువంటి అవయవాల కింద పోల్చుకొని ఒక స్వరూపం, ఒక పిండం, ఒక శరీరంగా ఇవన్నీ మనం క్రమంగా నామకరణలు చెప్పుకున్నామట. అలా చెప్పిన తర్వాత రెండో మంత్రంలో ఇక్కడ మళ్ళీ ముఖ్యంగా ఈ దినము రాత్రి అనేటివి ఆ పరమాత్మకి ఇప్పుడు అలాగా ఆలోచించిన తర్వాత ఈ రాత్రి పౌలంటివి ఆ బ్రహ్మకి సృష్టి ప్రళయాన్ని ఉత్పత్తించడానికి కారణాలు అంట. రాత్రి అనేది అంధకారం చెప్పుకున్నాం, ప్రళయం అని చెప్పుకున్నాం. దినం అనేది సృష్టి ఉత్పత్తి అనమాట. ఆ పరమాత్మ రాత్రి అంధకారాన్ని అక్కడ ప్రళయంగా తీసుకున్నాడు, సృష్టిని బ్రహ్మాండంగా తీసుకున్నామన్నమాట. అంటే దినంగా తీసుకున్నాం, సృష్టి ఉత్పత్తి కింద తీసుకున్నామన్నమాట. అందుకే ఇక్కడ మళ్ళీ ఏం చెప్పినంటే అశ్వం యొక్క పృష్ఠ భాగం, ఉదర భాగం అంటే ముందు భాగం వెనక భాగం అయితే ఉందో అది రాత్రి పౌలు కింద తీసుకున్నాము. అశ్వం యొక్క ముందు భాగం వెనక భాగం రాత్రి పౌలు కింద తీసుకొని ఇక్కడ వర్ణించబడింది. అందులో ముఖ్యంగా ఇక్కడ ఈ అశ్వానికి 4 భాగాలు చెప్పుకున్నాడు. హయ, వాజి, అర్వ, అశ్వ. ఈ సృష్టి హయంతో యుక్తమైంది. అంటే హయం అంటే త్యాజ్యమైంది చెప్పుకున్నామట. ఏంటి అది త్యాజ్యమైంది. ఈ రకంగా మనం చూసినట్లయితే దేవతలంతా కూడా చేస్తారంటే సృష్టి రూపి యజ్ఞంలో ఈ సృష్టి రూపి అశ్వం యందు కూర్చొని ఈ సృష్టి రూపి అంటే ఈ సృష్టిలో ఉత్పన్నమై ఈ సృష్టిలో ఉంటూ ఇది ఒక అశ్వంగా భావించి అశ్వారోహణం చేస్తూ అంటే సృష్టి యజ్ఞంలో ఉత్పన్నమవుతూ సృష్టిలో ఉంటూ
దీన్ని త్యాజ్యంగా భావించి ఈ సృష్టిది త్యాజ్యమైంది, అది త్యాజ్యమే, త్యాగం చేయబడేది, హేయమైంది, అది మనకు కావాల్సింది కాదు, నిత్యమైంది కాదు, శాశ్వతమైంది కాదు అని అదే రకంగా భావించి వాళ్ళు దేవతలు ఆ రకంగా బ్రహ్మధ్యానులు లీనమై ఉన్నారు. అంటే సాధనాన్ని ఉపయోగించుకుంటారు కానీ త్యక్తేన భుంజీత అంటాం కదా, ఆ రకంగా త్యాగపూర్వకంగా వాళ్ళు ఈ బ్రహ్మాన్ని ఉపయోగించుకుంటున్నారు. అందుకే మనం కూడా ఈ బ్రహ్మాండంలో ఉత్పన్నమై క్రియాకలాపాలు చేస్తున్నాము. ఇక్కడ ఉంటూ కర్మలు చేస్తూ నిష్కామ కర్మలు చేసినట్లయితే మనకు కూడా అటువంటి త్యాగ భావన, హేయ భావన మనలో ఉత్పన్నమవుతుంది. అంటే హేయ భావన అంటే అది హీన భావన తాత్పర్యం కాదు, ఇది త్యాజ్యమైంది అంటే శాశ్వతమైంది కాదు. శాశ్వత ఆనందము కేవలం బ్రహ్మ సత్యంలోనే, బ్రహ్మానందంలోనే ఉంటుంది, మోక్షంలోనే ఉంటుంది అనే భావన ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అందుకే దేవతలందరూ కూడా ఇది హయ అంటే హేయమైందని చెప్పి అక్కడ ఆ రకంగా భావిస్తూ అక్కడ విద్యమానంగా ఉంటున్నారు. తర్వాత వాజీ శబ్దం వచ్చింది ఇక్కడ. వాజీ అంటే ఇక్కడ అన్నంతో యుక్తమైంది, భోగ్య పదార్థం యుక్తమైంది. గంధర్వులు దేవతలు గంధర్వులు అని చెప్తున్నాం కదా, వాళ్ళకనే కొంచెం కింది స్థాయిలో ఉన్నారు. గంధర్వ గనులు వాళ్ళు విలాస యోగాలకు అంటే భోగ్య పదార్థాలు, భోగాన్ని బాగా భోగ విలాస లీనమై ఉంటున్నామంట. ఇక్కడ వాజి అంటే అన్ని కావలసిన పదార్థాలు, అన్నాది పేయ పదార్థాలు, భోగ్య పదార్థాలు కూడా పుష్కలంగా లభిస్తున్నాయట. అదే సర్వస్వం అనుకొని వాటిలో లీనమై ఉన్నారు. ఎవరు? గంధర్వులు అనమాట. దాన్ని వాజి కింద చెప్పుకున్నాము. అంటే అక్కడ వాజిరూపి అశ్వం మీద కూర్చున్న వాళ్ళు సంసారం యొక్క భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారు. మూడో వచ్చేసి అరువా అని చెప్పుకున్నాం. అరువా అంటే ఇక్కడ వధము అంటే వధించడం అనే స్థానం. అంటే ఇక్కడ దేవతలు, గాంధర్వులు, తర్వాత అరువా అంటే హింసాక స్థానం అంటే హింసించడం అంట. అంటే రాక్షసులు, అసురులు అని చెప్తాం కదా, రాక్షసులు. ఈ అసురులంతా కూడా, రాక్షసులంతా కూడా ఏంటి, వాళ్ళ హింసతోనే మన జీవనం కొనసాగుతుంది. గంధర్వులు అంట మనకు భోగ్యపదాలు భుజించడంతో ఇదే జీవితం, ఇదే ఆనందం అనుకుంటూ వాళ్ళు అక్కడ ఆ రకంగా భోగాలు చేస్తున్నామట. మనకు జీవితం నిర్వహణ ఎలా కొనసాగుతుందంటే రాక్షసు అంతా హింసతోనే అందరిని చంపడం, హింసించడం, వధించడం ద్వారా మనకు జీవన నిర్వహణ కొనసాగుతుందని చెప్పి అరవ రూపంలో భావించి అశ్వారోహణం చేస్తుంటే సృష్టిలో ఉత్పన్నమై సృష్టిలో ఉంటూ ఆ రకంగా రాక్షస ప్రవృత్తితో ఉంటూ వాళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అందుకే అటువంటి వాళ్ళు అరవా అని చెప్పి చెప్పుకున్నామంట. అంటే సృష్టి రూపి అశ్వమేందు వాళ్ళు విద్యమానంగా ఉంటూ ఈ రకంగా సంసారంలో సంహారం చేస్తూ తన జీవన యాత్రను కొనసాగిస్తున్నారు. లాస్ట్ లో వచ్చేసి మనకు ఈ సృష్టి ఎలా ఉంది, అశ్వం అని చెప్పుకున్నాం. అశ్వం అంటే అన్నాది పదార్థాలు ఉత్పన్నం కావడానికి స్థానం అంట. అన్నాది పదార్థాలు ఉత్పన్నం కావడానికి స్థానం అంటే మనుషులు మిగిలినటువంటి ప్రాప్తమైనటువంటి అన్నాది పదార్థాలతో భుజిస్తూ ఇక్కడే ఉంటూ కర్మలు చేస్తూ కేవలం అంతటా సంతోషపడుతున్నారు, ఆడికే సంతోషపడుతున్నారు. కేవలం అన్నాది పదార్థాలు సంసార కర్మ క్రియాకలాపాలు చేస్తూ ఆడికే సంతోషపడిపోతున్నారు. అంటే కేవలం తన పొట్ట నింపుకున్నారు, ఆ ఉదర పూర్తి జరిగింది, అప్పుడు జీవ నిర్వహణ ఆడితో సమాప్తం అయిపోయింది. అంటే కేవలం అంత మాత్రం సంతృష్టి చెందుతున్నారు. ఈ రకంగా దేవతలు, గంధర్వులు, అసురులు, మనుషులు ఈ సృష్టి రూపి విరాట్ అశ్వాన్ని వాజీ హయ వాజీ అరవా అశ్వరూపంలో సవారం చేస్తూ అంటే సృష్టిలో ఉంటూ వాళ్ళు ఈ రకంగా తన కర్మలను నిర్వర్తిస్తున్నారు. కానీ వీటన్నిటికి కూడా సంబంధం ఎక్కడ ఉంది? వీటన్నిటికీ కారణం ఏంటి? వీరందరికీ బంధువర్గం ఏంటంటే ఈ సముద్రం అని చెప్పుకున్నమాట. ఈ సముద్రంలో ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అప్పుడు ఎవరైనా కూడా అందరూ ఈ సముద్రంలో కలిసిపోవాల్సిందే. అంటే ఆ బ్రహ్మలో లీనమని కావాల్సిందే. సముద్రం అంటే ఏ విధంగా చిన్న చిన్న నదులు, తాళాలు వచ్చేసి ఆ సముద్రంలో కలిసిపోతాయో అలాగే ఇక్కడ మనకు దేవతలైనా అసురులైనా ఎవరైనా కూడా అంతతో గత్వ ఆ పరమాత్మను లీనం కావాల్సిందే. అందుకే వీటన్నిటికి బాంధవులు వీటన్నిటికి కారణం ఏమిటంటే సముద్రం చెప్పుకున్నాం. ఏ విధంగా సముద్రంలో అన్ని ప్రవహిస్తూ అక్కడ అన్ని విలీనమైపోతాయో అలాగే బంధువులు విలీనమైపోతుందో అలాగే ఇక్కడ ఆ బ్రహ్మలో లీనమైపోతారు. కాబట్టి ఇక్కడ ప్రకృతి ఆ పరబ్రహ్మ ఇక సముద్రంతో పోల్చాము. ఆ ప్రకృతి అంటే ఆ పరబ్రహ్మని ప్రకృతితో పోల్చి చెప్పుకున్నాము. ఇక్కడ పరబ్రహ్మ మాత్రమే సముద్రానికి చెప్పుకున్నాడు. ఎందుకంటే అందులో అంతోగత్వ విలీనం అయిపోతాయి అని చెప్పి అందులో సమాజాత అని చెప్పి ఈ రకంగా ఈ విషయాన్ని నిన్న ప్రస్తావించబడింది అనమాట. కాబట్టి మొత్తానికి ఆ సృష్టి యజ్ఞంలో మనకు యాగాశ్వానికి ఏ విధంగా అశ్వం తీసుకుంటామో అలాగే సృష్టి యజ్ఞానికి ఈ బ్రహ్మాండం మనకు ఒక రూపంగా ఉండి పరమాత్మ వీటిని సృష్టించి ఈ రకంగా నిరంతరం కొనసాగిస్తున్నాడు అనే విషయాన్ని ఈ బ్రాహ్మణులో శరీరంలో ఉండే అవయవాలు ఏ విధంగా
అవయవం చేత పిండము శరీరం నడుస్తుందో, ఆత్మ యొక్క ఆ ఆ చర్య కొనసాగుతుందో, అలాగే ఆ పరమాత్మ ఈ బ్రహ్మాండం సృష్టించి, ఇది పరమాత్మ యొక్క శరీరం, ఈ బ్రహ్మాండం కాబట్టి ఆ బ్రహ్మాండంలో ఉన్నటువంటి శరీరంలో ఉండే అవయవాలు ఏ విధంగా గతి విధంగా ఉన్నాయో, అలాగే పరమాత్మ యొక్క శరీరం అయినటువంటి బ్రహ్మాండం కూడా వాటిలో గతివిధులు అవయవాలను కూడా ఆ రకంగా పనిచేస్తున్నాయి. అంటే సూర్యుడు, నక్షత్ర, గ్రహాలు, దిశలు, ఉపదిశలు ఇవన్నీ కూడా మనకు సముద్రాలు, నదులు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా వనస్పతులు, మొత్తం మనకు భూమి మీద కనిపించేటువంటి బ్రహ్మాండంలో కనిపించే పదార్థాలను కూడా ఇవన్నీ పరమాత్మ యొక్క శరీరంలో ఒక అవయవమే, ఒక భాగమే, ఆ రకంగా తీసుకుని పోల్చబడి చెప్పబడింది అన్నమాట. ఇలా చెప్పిన తర్వాత ఇది రెండో బ్రాహ్మణం చూడండి. ఈ రెండో బ్రాహ్మణంలో కూడా శ్రీ మృత్యు అలాగే సృష్టి, అక్కడ మనం నిన్నేం చెప్పుకున్నాము, నేను చెప్పిన దాంట్లో సృష్టి యొక్క హయ, వాజి, అరువ, అశ్వరూపంలో మరియు బ్రహ్మ యొక్క మృత్యు రూపంలో వర్ణన చెప్పుకున్నాను. బ్రహ్మ యొక్క మృత్యు రూపంలో వర్ణన చెప్పబడినమాట. అంటే ఇక్కడ ఇంకా అశ్వరూపంలో 4 రూపాలు చెప్పుకున్నామంట. దేవతలు, అసురులు, రాక్షసులు అంతా ఈ రకంగా ఉంటుందని చెప్పి, ఇప్పుడు ఆ బ్రహ్మ యొక్క మృత్యు రూప వర్ణన ఎలా ఉంటుంది, బ్రహ్మ యొక్క మృత్యు వర్ణన, ఆ పరమాత్మ యొక్క మృత్యు వర్ణన ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కొంచెం ఈ రెండవ భాగం చూపించబడుతుంది. ఇప్పుడు ద్వితీయ బ్రాహ్మణంలో మనం మంత్రాన్ని గమనించినట్లయితే ఈ సృష్టి యజ్ఞం యొక్క ప్రక్రియ ఎలా జరిగింది అనేది ఇక్కడ సంకేత రూపంలో మనకు తెలుస్తున్నాయి. చూడండి, ఇప్పుడు అశ్వమేధ సంబంధి అగ్నికి ఉత్పత్తి ఎలా అవుతుంది, అంటే బ్రహ్మాండానికి ఉత్పత్తి ఎలా అవుతుంది, ప్రళయస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తీసుకొని ఇక్కడ విషయం ప్రస్తావన చేయబడుతుంది. మంత్రం వచ్చేసి చూడండి, నైవేహ నైవేహ కించన అగ్రే ఆసీత్ మృత్యునా ఏవ ఇదం ఆవృత్తం ఆసీత్ అష్నాయయాః హి మృత్యుః తత్ మనః అకురుత ఆత్మాన్వి స్యాత్ ఇది సహ అర్చన్ అచరత్ తస్య అర్చతః ఆపః అజాయంత అర్చతే వై మే కం అభూత్ ఇది తద్ ఏవ అర్కస్య అర్కత్వం కం వై అస్మై భవతి యః ఏవం ఏతద్ అర్కస్య అర్కత్వం వేద ఇక్కడ సృష్టి ఉత్పత్తి యొక్క ప్రక్రియను ఎలా చేయబడుతుందని చెప్పి ఇక్కడ ప్రస్తావించబడింది. అంటే ఈ ప్రకారంలో ఋషి బ్రహ్మ యొక్క కల్పన మృత్యు రూపంలో చేశామట. బ్రహ్మ యొక్క కల్పన మృత్యు రూపంలో చూశామట. మృత్యు రూపం అంటే ప్రళయ రూపంలో అన్నమాట. మృత్యు రూపంలో తాత్పర్యం ప్రళయ రూపంలో, బ్రహ్మకి కల్పన మృత్యు రూపంలో చూపించబడినమాట. అంటే బ్రహ్మను మృత్యు రూపంగా స్వీకరించి ఏ రకంగా జడ జగత్తు ఉత్పన్నమైంది, జడ జగత్తు ఉత్పన్నమైన తర్వాత చేతన జగత్ ఎలా ఉత్పన్నమవుతుంది, ఈ రకంగా చెప్తూ ఆధ్యాత్మిక ప్రక్రియ విషయాన్ని అంతా కూడా ఈ రకంగా ఋషి వర్ణించాడంట. ఆధ్యాత్మిక ప్రక్రియ సాహిత్య వర్ణన అనేది వర్ణించబడింది. అంటే సాహిత్యాత్మకంగా ఇక్కడ ఆ బ్రహ్మాండం యొక్క ఉత్పత్తి అలాగే ప్రళయ స్థితిని ఇక్కడ వర్ణించబడింది అనమాట. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మనకు కొన్ని పదాలు స్పష్టంగా ఉత్పత్తి యొక్క ప్రక్రియ చెప్పబడింది. నైవేహ కించనాగ్ర ఆసీత్ మృత్యునా ఏవ ఇదం ఆవృత్తం ఆసీత్ అష్నాయయా హి మృత్యు తత్ మనో అకురుత ఆత్మాన్వి స్యామితి సో అర్చన్ అచరత్ తస్య అర్చతః ఆపో అజాయంత అర్చతే వై మే కం భూత్ ఇతి తదేవ అర్కస్య అర్కత్వం కం వ అస్మై భవతి య ఏవం ఏతద్ అర్కస్య అర్కత్వం వేద. ఇక్కడ మనకు
ఏ రకంగా ప్రశ్న సృష్టికి ప్రారంభంలో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో, సృష్టికి ప్రారంభంలో ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో, మనకు ఏదైతే కనిపించడం లేదో, మనకు కొన్ని కనిపించే వస్తువులే, కొన్ని కనిపించని వస్తువులు కూడా ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఆకలింపు మృత్యుతో, ఆకలింపు మృత్యుతో అంటే ఇవన్నీ ఆవరించబడి ఉన్నాయి. ఆకలి మృత్యుతో ఆవరించబడి ఉన్నాయి. ఇక్కడ మృత్యు ఏమిటంటే, ఇక్కడ మృత్యు అంటే అన్నిటిని కాల్చి పాడేస్తున్నాడు, అన్నిటిని తిని పాడేస్తున్నాడు. మృత్యు అంటే దాన్ని ధ్వంసం చేసి ధ్వంసం చేస్తున్నాడు, నష్టం చేస్తున్నాడు. మృత్యు అంటే కాల్చేవాడు. అలాగా సృష్టిని కాల్చే, సృష్టిలో అన్ని కాల్చే పాటు తినేస్తున్నామట. అంటే మృత్యు ఆ శరీరాన్ని తినేస్తాడని చెప్తుంటాం కదా. అలాగా ఈ మృత్యు రూపి బ్రహ్మ, మృత్యు అంటే మృత్యువే బ్రహ్మ, మృత్యువే ఆ పరమాత్మ చైతన్య రూపం అట. చైతన్య రూపం పరమాత్మదే, ఆ మృత్యు రూపం కూడా ఆ పరమాత్మదే. అంటే రెండు రూపాలు ఇక్కడ ఆ బ్రహ్మతత్వాన్ని పోల్చుకొని చెప్తున్నాం అంట. ఇక్కడ మృత్యు రూపాన్ని పోల్చినట్లయితే ఆ మృత్యు అంటే అన్నిటిని తినేటమాట, అన్నిటిని భస్మీభూతం అంటే ఆకలితో యుక్తుడై ఉన్నాడనమాట. ఆకలితో యుక్తుడైనప్పుడు అంటే మృత్యువునే ఆకలి అంటే శరీరాన్ని నష్టం చేస్తుంది, బ్రహ్మాన్ని నష్టం చేయడం అంట, తినేయటం, తిని వేయటాన్ని ఇక్కడ మనం ఈ రకంగా స్థూలంగా ఉండేటువంటి క్రియాకలాపాలు ఏ విధంగా ఆకలి వేసిన వాటిని భస్మీభూతం చేస్తాం, అందరూ లోపల తీసేసుకుంటామో, అలాగే మృత్యు రూపి బ్రహ్మ వీటిని సృష్టిని బ్రహ్మాండాన్ని మొత్తాన్ని కూడా ఆకలింపు చేసుకుంటాన్ని అని తిని పడేస్తున్నామట. ఇంక మృత్యు ఏమిటంటే ఇక్కడ ఆకలితో యుక్తమైనటువంటి రూపాన్ని ఇక్కడ చెప్పబడిందన్నమాట. ఇక్కడ ఆకలి ఇక్కడ మృత్యు అనమాట. ఆకలి ఇక్కడ మృత్యు, ఎందుకంటే అది తినేస్తుంది కాబట్టి. అంటే ఈ విశాలమైనటువంటి సామ్రాజ్యంతో కూడా ఆకలితో అన్నిటిని తినేస్తుంటే ప్రళయ కాలంలో తనలో విలీనం చేసుకుంటుంది. ఇప్పుడు తిన్నది, మనం తిన్న ఆహార పదార్థాలు ఏ విధంగా మన పొట్టలోకి వెళ్ళిపోతాయో, ఉదరంలోకి వెళ్ళిపోతాయో, అలాగే ఈ బ్రహ్మాండం ఏదైతే మనకు కనిపిస్తుందో అదంతా ఆ మృత్యురూపి బ్రహ్మ వీటన్నిటిని కూడా తనలో విలీనం చేసుకుంటాడు. ఒక్కొక్కటి దాన్ని తినేస్తాడనమాట, అన్నిటిని తినేస్తాడనమాట. ఆ రకంగా మొత్తం అంతర్గతంగా విలీనం అయిపోతుంది. అంటే అక్కడ ప్రళయ స్థితిని ఉత్పత్తి చేస్తాడు ఎవరు? ఆ మృత్యురూపి బ్రహ్మ అని. తర్వాత అప్పుడు మృత్యురూపి బ్రహ్మ అని తినేయడం అంటే ఆకలి వేస్తుందని తినేసాడు అనమాట. మళ్ళీ ఆకలి ఉత్పన్నమైంది. ఇప్పుడు మొత్తం తినేసాక తినడానికి ఏం లేదన్నమాట, ఆకలి వేస్తుంది. మళ్ళీ ఆకలి వేస్తుంది కాబట్టి మళ్ళీ పదార్థం కావాలి. పదార్థం కావాలంటే మళ్ళీ సృష్టి ఉత్పన్నం చేయాలి, మళ్ళీ సృష్టి ఉత్పన్నం చేయాలి. ఇప్పుడు మొత్తం తినేశాడు మృత్యురూపి బ్రహ్మ, మొత్తము ఈ సృష్టిని మొత్తం మింగేశాడు. ఆకలితో ఉన్నాడు అనమాట. మొత్తం ఆకలితో ఉన్న తాత్పర్యం ఇక్కడ అర్థం చేసుకునే అలా చెప్తున్నా అనమాట. అలాగా తినేయడం అంట. ఇప్పుడు తింటూ ఉంటే పదార్థం మొత్తం అది లోపల భస్మీభూతం అయిపోయింది, లోపల విలీనం చేసేసుకున్నాడు, అంతర్ముఖంగా సూక్ష్మంగా చేసేసాడు ఆ పరమాత్మ. తర్వాత మళ్ళీ ఇంకా తినటానికి ఏదో మృత్యురూపి బ్రహ్మకు ఆకలి వేసింది కాబట్టి మళ్ళీ ఏం చేశాడంటే మళ్ళీ సంకల్పించి సృష్టిని మళ్ళీ అదే విధంగా ఉత్పత్తి చేశాడు. మళ్ళీ ఉత్పత్తి చేయడము, మళ్ళీ ఆకలి. ఇప్పుడు మనం ఏ విధంగా తింటుంటామో అలాగే అన్ని రకాల పదార్థాలను మనం అన్ని రకాలు చేస్తుంటాము. అంటే నిరంతరంగా ఆకలి మృత్యు ఏదో కొనసాగుతుంది. తిన్నప్పుడు అది బుక్ శాంతం అవుతుంది, ఆకలి శాంతం అవుతుంది, మళ్ళీ ఉత్పన్నం అవుతుంది, ఆకలి ఉత్పన్నం అవుతుంది, మళ్ళీ శాంతం అవుతుంది. అలాగా క్రియా ప్రక్రియ ఏ విధంగా పిండంలో మనం చూస్తున్నామో, క్రియాకలు జరుగుతున్నాయో, అలాగే బ్రహ్మాండంలో కూడా పరమాత్మ మృత్యు బ్రహ్మలో కూడా అదే విధంగా సృష్టి విషయంలో తీసుకుని చెప్తారు ఇక్కడ. అందుకే ఇక్కడ మన అదొక చూసినట్లయితే కొంచెం కూడా ఇక్కడ జగదుత్పత్తికి ముందు ఏమీ లేదనమాట. నైవ కించన ఆగ్ర ఆసీత్ మృత్యున ఏవ ఇదం ఆవృత్తం ఆసీత్. ఇదంతా కూడా మృత్యు రూపంలో అంధకారమయంగా ఏమి లేకుండా ఉండేమాట ఎప్పుడు? ఈ సృష్టికి ప్రారంభంలో. అందుకే ఈ జగదుత్పత్తికి ముందు ఏమి కూడా ఉండేది కావాలంటే మృత్యు రూపం మాత్రం ఉండేదన్నమాట. మృత్యున ఏవ ఇదం ఆవృత్తం అంటే మృత్యు అవకాశంలో రిక్తంగా ఖాళీగా శూన్యంగా ఉండేది. ఇక్కడ రిక్తం అంటే ఆకాశం, అంటే ఇప్పుడు ఏ విధంగా బ్రహ్మాండ ఆకాశం ఉంది, ఆకాశం ఏం లేదు అలా ఉండేది కాదు. అసలు కనిపించేది శూన్యంగా సూక్ష్మంగా ఉండేది అనమాట. ఏమి ఉండేది కాదు సృష్టికి ఉత్పన్నం కావడానికి ముందు. అందుకే మృత్యున ఏవ ఇదం ఆవృత్తంగా ఆవరించి ఉండేది. అందుకే అప్పుడు అష్నాయయాహ అంటే ఆకలి తోటి ఆ కర్మ ఫల భోగాన్ని అనుభవించడం కోసం అక్కడ ఇష్టపడ్డాడు అంటే మృత్యురూపి బ్రహ్మ ఇష్టపడ్డాడు. అందుకేం చేశా అంటే అష్నాయ అంటే ఆకలి తీర్చుకునే కామనతోటి, కోరికతోటి ఆ భోగాలను అంటే ఆకలి అంటే భుజించేటువంటి భోగం చేయాలి కదా. ఆ రకంగా అంటే ఇప్పుడు ఆకలి వేసిన దాన్ని ఏం చేస్తే పాసని భుజించాలి. అలాగే ఈ బ్రహ్మాండని మృత్యురూపి బ్రహ్మ ఆ కామనతోటి వాస్తవంలో మృత్యురూపి బ్రహ్మ ఏం చేశాడంటే
తత్ మనః అకురుత, మనసు సంకల్పించామట. ఏం సంకల్పించాడు? ఆత్మాన్వి ఆత్మన్వి శ్యామించి, ముందుగా ఆ రకంగా ఆ సృష్టి రూపి బ్రహ్మాండంతో కూడా ఆ దాన్ని భోగం చేశామట. భోగం చేసి దాన్ని విలీనం చేసుకున్నాడు. విలీనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఆకలి అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు ఏం లేదు కాబట్టి తినటానికి మొత్తం బ్రహ్మాన్ని విలీనం చేసుకున్నాడు. అందుకే మళ్ళీ ఇప్పుడు మనసు ఏం సంకల్పం చేశాడంటే మృత్యు తత్ మనః ఆకుదుత, అంటే మనసులో సంకల్పించామట. ఏం సంకల్పించా? ఆత్మాన్వి శ్యామ్, నేను మళ్ళీ ఆ తన దేహమూర్తాన్ని, మన ప్రకట వస్తువుని, మన సృష్టి యొక్క రూపాన్ని నేను మళ్ళీ సృష్టించాలి, నిర్మించాలి, ఉత్పన్నం చేయాలి అని చెప్పి ఆ రకంగా సంకల్పం చేశానమాట. సంకల్పం చేసి అందుకే సహా మృత్యు సంహర్త అంది, సంహరించి మృత్యు రూపంలో మొత్తం ప్రళయ రూపంలో అన్ని ఆకలిని తీర్చుకున్న తర్వాత ఏం చేసిన మళ్ళీ అర్చన్ సంకల్పం ద్వారా ఆచరత్ మళ్ళీ గతియుక్తమైనటువంటి ఆ సృష్టిని ఉత్పత్తి చేయడం మొదలుపెట్టామట. తస్య అర్చత, అలా అర్చన చేయడం ద్వారా, ప్రయత్నం చేయడం ద్వారా ఆపహ అజాయంత, ముందుగా ఆ ఆపహ అంటే ఆపహని ఉత్పన్నం చేశాడనమాట. ముందుగా జలాన్ని ఉత్పన్నం చేశాడనమాట. ముందుగా మళ్ళీ ఆకలింపు కోసం సృష్టిని ఉత్పన్నం చేసిన తర్వాత, ప్రళయంలో విలీనం చేసుకున్న తర్వాత మళ్ళీ సంకల్పించి మళ్ళీ సృష్టిని ఉత్పన్నం చేస్తున్నాడు. అందులో సృష్టిని ఉత్పన్నం చేసేటప్పుడు ముందుగా ఆపహ, ఆపహ అంటే తన్మాత్రని ఉత్పన్నం చేశాడు ఆ పరమాత్మ. ఆపహ జలం కాకుండా ఆపహ అంటే తన్మాత్రలు తీసుకోవాలన్నమాట. అవన్నీ ఉత్పన్నమయ్యాయన్నమాట. అర్చతే వైమే కం జల్ అర్చకం అభూత్, అంటే ఇక్కడ అర్చన చేయడం వల్ల, ప్రయత్నం చేయడం వల్ల ఆపహ ఉత్పన్నమైంది. ఆ ఆపహ ద్వారా ఏం ఉత్పన్నమైందంటే మళ్ళీ అంటే తన్మాత్రల ద్వారా ఏం ఉత్పన్నమయ్యాయంటే అభూతి. తద్యేవ తద్యేవ అర్కస్య తదేవ అర్కస్య అర్కత్వం కం హా వై అస్మై భవతి, అంటే ఈ రకంగా మనకు మళ్ళీ ఆ ప్రయత్నం చేసిన తర్వాత ఆ జలం ఉత్పన్నమైంది చెప్పుకున్నాము. ఆ జలం ద్వారా ఈ రకంగా దాన్ని మళ్ళీ తపస్సు ద్వారా, సంకల్పం ద్వారా మనం విచారించినట్లయితే, ఆ రకంగా చేసినట్లయితే, ప్రయత్నం చేసినట్లయితే ఇక్కడ అర్కత వచ్చిందంట. అర్కత అంటే అర్క శబ్దం ఇక్కడ జలవాచకం అన్నమాట. అంటే ఆ జల రూపాన్ని ఉత్పత్తి, ఆ అర్కమే తన్మాత్రల ద్వారా ముందు జల మహాభూతం ఉత్పన్నమైంది. మళ్ళీ అక్కడి నుంచి ముందు ఆప జలం అని చెప్పుకున్నాం. అక్కడ జలంతో తాత్పర్యము తన్మాత్రలకి చెప్పుకున్నాం. తర్వాత వాటి నుంచి మళ్ళీ ఉత్పత్తి తదేవ అర్కస్య అర్కత్వం, అదే ఆ జల రూపంలో పరిణతి చెందింది. తర్వాత సుఖం, ఆ జలం ద్వారా మనకు జలం ద్వారా ఉత్పన్నం అవుతాయి కాబట్టి సకల ప్రాణులకు జలం అనేది అత్యంత ఆవశ్యకం కాబట్టి అందుకే ఆ ఆ జల మహాభూతం ద్వారా అందరికి సమస్త ప్రాణులకు సుఖానుభూతి కలిగింది అనమాట. అస్మై యహ ఏవం ఇస్ ప్రకార్ ఏతద్ అర్కస్య అర్కత్వం వేద, అంటే ఇక్కడ కేవలము మొట్టమొదటిగా జల మహాభూతాన్ని ఉత్పన్నం చేశారు. జల మహాభూతాన్ని ఇక్కడ ఉత్పన్నం చేయాలి అంటే అర్చన చేస్తూ, అంటే అక్కడ ఆ రకంగా ప్రయత్నం చేస్తూ ద్రవ వస్తు రూపంలో ఉండే ప్రకృతిని అర్కం చెప్పుకున్నామట. అర్కత్వం ఉత్పన్నమైందన్నమాట. ఈ రకంగా అర్కత్వం తెలుసుకుని అయితే దాన్ని భుజిస్తారో వారికి సుఖప్రాప్తి కలుగుతుంది, వారికి సుఖప్రాప్తి కలుగుతుంది అన్నట్టుగా ఇక్కడ సంకేత రూపంలో మనకు ప్రస్తావించబడింది. అంటే ఈ సృష్టి ఉత్పత్తి యొక్క ప్రాథమిక స్థితిని ఎవరైతే ఏ సాధకుడు, ఏ ఉపాసకుడు సృష్టి ఉత్పత్తి ప్రక్రియ మొత్తం ఆ అర్కం ఉత్పన్నమైంది అంటే ముందుగా మనకు ఆపోహ ఉత్పన్నమై తన్మాత్రలు ఉత్పన్నమయ్యాయి, ఆ రకంగా సృష్టి ఉత్పత్తి ప్రక్రియ తెలుసుకున్నట్లయితే వాళ్ళకి ఆనంద ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆ రకంగా మనం సైద్ధాంతికంగా తీసుకెళ్ళినట్లయితే ఆ దృష్టాన్ని అక్కడ నియుక్తం చేసుకోవాలన్నమాట. ఆ రకంగా సుఖప్రాప్తి అతనికి ఉత్పన్నం అవుతుంది అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించబడింది. ఇక్కడ అర్కము అంటే ఇక్కడ ఒక రకంగా ఇక్కడ అర్కంలో కమ్ అంటే ఇక్కడ సుఖం అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ సుఖం అని చెప్పి అర్చక ఆర్, అలాగే కముక సుఖ్, ఈ రకంగా సుఖ శబ్దంతో ఇక్కడ పోల్చి చెప్పారనమాట. దాన్నే సుఖ విశేషం అయితే ఉందో అర్క కింద చెప్పుకున్నాము. అస్తు ఇది ద్రవావస్థలో ఉన్నటువంటి ప్రకృతి తత్వం ద్వారా మనకు అర్కం ఉత్పన్నం అవుతుంది కాబట్టి అర్కత్వం ద్వారా
వ్యక్తి సుఖత్వాన్ని పొందుతాడు. అంటే ప్రాథమిక స్థితి ఏదైతే ఉందో ఉత్పత్తి స్థితికి ఆ రకమైన ఆనందానుభూతిని పొందుతాడు సాధకుడు ఎవరైతే ఉన్నారో అని చెప్పి ఈ ఒక ప్రక్రియని ఇక్కడ 1వ మంత్రంలో చెప్పబడింది. పహలే యహ కుచ్ భీ నహీ థా, యహ సబ్ మృత్యు సే ఆవృత థా. మృత్యు రూపంలో ఆవరించి ఉండేది. యహ భూక్ సే ఢకా హువా థా, ఇది ఆకలితో ఆవరించి ఉండేది. భూక్ హి మృత్యు, అందుకే ఈడ ఆకలి మృత్యు రూపంలో చెప్పుకున్నాము. అంటే మృత్యురూప బ్రహ్మ అని చెప్పుకున్నాము. ఆ మృత్యురూప బ్రహ్మ ఏం చేశాడు, ఉస్నే మే శరీర్ వాలా బన్ జాऊ, నేను మళ్ళీ శరీర్ వాలా కావాలి, మళ్ళీ శరీరాన్ని ఉత్పత్తి చేయాలి, అంటే సృష్టిని ఉత్పత్తి చేయాలి. ఐసా నిశ్చయకి, ఆ రకంగా నిశ్చయించాడు అనమాట. అప్పుడు ఆయన నిశ్చయించుకొని సంకల్పించుకొని ఉస్నే పూజ కర్తే హుయే విచార, అలా తపస్సు చేస్తూ విచారిస్తూ ఆ రకంగా ఆలోచించాడు అనమాట. ఉస్కే పూజని అర్చన కర్నేసే అప్ హువా, ఆయన విచారించడం, పూజ చేయడం వల్ల, అర్చించడం ద్వారా, ప్రయత్నించడం ద్వారా ఏమైపోయింది, మళ్ళీ తపస్సు చేయడం ద్వారా అప్ హువా అంటే అప్ మహాభూతం ఉత్పన్నమైంది. ఇక్కడ అప్ అంటే తను మాత్రం చెప్పుకున్నాం. వాటిని తప్పింపని చేయడం వల్ల అర్చనా కర్తవ్య మెదిలియే జల్ ప్రాప్తు హువా, అలా చేయడం వల్ల ఆ జలం ప్రాప్తమైంది. ఆ జలం ఏదైతే ప్రాప్తమైందో అతహ యహి అర్కిక అర్కత్వం, జలం దాన్ని తప్పించడం ఏదైతే ఉత్పన్నమైందో దాన్ని అర్కత్వం చెప్పుకున్నామంట. ఈ రకంగా జో ఇస్ ప్రకార్ అర్కకే అర్కత్వకు జాంతా హై అని ఎవరైతే ఈ రకంగా అర్కంలో ఉండే జల రూపంలో ఉండే జలత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో వారు నిశ్చయంగా సుఖాన్ని పొందుతారు. అంటే జల మహాభూతం యొక్క ప్రాధాన్యత ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు నిజంగా సుఖాన్ని పొందగలుగుతారు. అందుకే చాలా మంది సాధకులు చూసినాం, జలం మీద వాళ్ళ జీవన నిర్వహణ కొనసాగుతుంటారు అనమాట. ఏదో ఇక్కడ ఆ ఒక పర్వతం మీద ఎప్పుడు కూడా మెరుగైనా ఉంటారన్నమాట. ఏ రోజు వరకు సూర్యుడి నుంచి ఆ ప్రారంభంలో ఉదయించే సూర్యుడి నుంచి కొన్ని ఆ కిరణాల ద్వారా కొంచెం ఆయన 1 గంట కూర్చొని అక్కడ తపస్సు చేసి వస్తాడట, ఆ సూర్య తారకం చేసి. ఇంకా అదే తప్పితే మళ్ళీ ఇంకా లోపలికి వచ్చి కూర్చున్న తర్వాత జలము కానీ నీళ్లు కానీ ఏం ముట్టుకోడు. కేవలము ఆ భాస్పం ద్వారా వచ్చేటువంటి ఆ జలీయ అంశాలని వాళ్ళు ఆస్వాదించుకుని జీవనం కొనసాగిస్తున్నామట. ఇంతవరకు ఏ రోజు కూడా 40 ఏళ్ళు అయిపోయినా కూడా ఏ మంచినీళ్ళు ముట్టుకోవడం, ఏం తినాలి పదార్థాలు తినడం లేదన్నమాట. అంటే కేవలం సూర్యుడి ద్వారా వచ్చేటువంటి కిరణాలు ఏవైతే ఉన్నాయో, ఔషధాలు ఏవైతే ఉన్నాయో వాటిని భుజిస్తూ ఆ రకంగా జీవన నిర్వహణ కొనసాగిస్తున్నామట. అదే అట్లా కొంతమంది విశిష్టమైనటువంటి ఆత్మ, విశిష్టమైనటువంటి పురుషులు మనకు అక్కడక్కడ అపవాద రూపంలో మనకు కనిపిస్తూ ఉంటారు. అంటే సాధకులు ప్రారంభ కర్మానుసారంగా. అందుకే ఇక జలీయ తత్వాన్ని ఎవరు తెలుసుకొని ఆ రకం ప్రయత్నం చేస్తే వాళ్ళు సుఖ విశేషాన్ని పొందుతారని చెప్పి ఈ మంత్రం యొక్క భావన మనకు అర్థమవుతుంది అంట. అందుకే కం హావా అస్మై భవతి యహ ఏవం వేద అర్కస్య అర్కత్వం వేద అని చెప్పి ఇక్కడ మొదటి మంత్రంలో చెప్పబడింది. రెండో చూడండి, ఆపో వా అర్క తద్యద్ అపాం శర ఆసీత్ తత్ సమాహన్యత స పృథ్వీ అభవత్ తస్యాం ఆశ్రమ్యత్ తస్య శ్రాంతస్య తప్తస్య తేజోరసో నిరవర్తతాగ్ని. ఇక్కడ మళ్ళీ రెండో మంత్రులు ఏమంటున్నా అంటే ఆపహ వై అర్కః తద్ యద్ అపాం శరః ఆసీత్ తద్ సమహన్యత సహ పృథివీ అభవత్ తస్యాం ఆశ్రమ్యత్ తస్య శ్రాంతస్య తప్తస్య తేజః రసః నిరవర్తత. తేజః రసః నిరవర్తత అగ్ని. తేజః రసః అగ్ని నిరవర్తత. తేజః రసః నిరవర్తత అగ్ని. అగ్ని ఈ 3 పదార్థాలు మనకి ఇక్కడ ఉత్పన్నమయ్యాయంట. అంటే ఎప్పుడైతే మనము అర్కాన్ని చెప్పుకున్నామో, అంటే అర్కము ఆపము రెండు ఒకటే, జలము రెండు ఒకటే అని చెప్పుకున్నాము. ఎందుకంటే ప్రకృతికి ద్రవావస్థ యొక్క నామమే ఆపం అని చెప్పుకున్నాం, జలం అని చెప్పుకున్నాము. దీనికి అర్కం అని పేరు పెట్టుకున్నామట. ఇప్పుడు ఈ ఆపం అంటే ద్రవం ఏదైతే ఉందో, ద్రవావస్థలో ఉన్న ప్రకృతి ఏదైతే ఉందో అది శరము అని చెప్పుకున్నాం. అంటే పైన యొక్క, అంటే శరం అంటే ఏమిటి, ఇప్పుడు ఏ విధంగా నీళ్ల పైన ఒక జాగలాగా నురుగులాగా వస్తుంది. ఇప్పుడు పాలపై నురుగులాగా వస్తుంది, బాగా వేడి చేసినప్పుడు ఆ నీళ్లపై కూడా ఒక నురుగులాగా వస్తుందన్నమాట. అలాగే అది శరము అంటే ద్రవావస్థ రూపంలో ఉన్నట్టు ప్రకృతి యందు ఇది శరము అంటే పై భాగము, పై యొక్క తత్వము అని శరం అని చెప్పుకున్నామట. అందుకే ఆపహ వై అర్కః, అయితే ఆపహ వై అర్క, ఆపమే అర్కము, అర్కమే ఆపం అని చెప్పుకున్నాము. ఇది రెండు ఒకటే. తద్ యద్ అపాం శరః,
ఆ అపము అంటే అర్కం యొక్క పై భాగం ఏదైతే ఉందో, శరహ అంటే కఠోర భాగము, ఉపరి తేలియాడుతున్న భాగం ఏదైతే ఉందో, తదు సమహన్యత అదంతా కూడా ఆ ఒక రకం ఏకత్రితం అయిపోయింది. అంటే అది ఒక చోట చేరింది అన్నమాట. అంటే కఠోరంగా దృఢంగా అది ఒక ఇప్పుడు ఏ విధంగా మనం పైన పాలపై మిగిడే విధంగా కఠోరంగా గట్టిగా దృఢంగా విధంగా అట్లా అది ఏకత్రీకృతం అవుతుందో, అలాగే జలం పైన అపో మహాభూతం పైన అర్కం పైన అలాగే ఇక్కడ కూడా శతః ఆసిత్ తత్ సమహన్యత అదంతా కూడా దృఢంగా అక్కడ ఉపస్థితమైంది, అంటే ఏకత్రీకృతం అయింది. సహ పృథివీ అభవత్ అదేమైపోయింది, కఠోరమైన తత్వమే పృథివీ మహాభూతం తయారైపోయింది అంటారు. ఏమైపోయింది ఇప్పుడు ఆ అపహ అర్కం యందు ఉపరి ఏదో కఠోర తత్వం తదిల పదార్థం ఏదైతే ఉందో అది తదిల పదార్థమే అక్కడ కఠోరంగా మారినటువంటి తత్వం ఏదైతే ఉందో అది పృథివీ మహాభూతంగా మారిపోయింది. అందుకే పృథివీ అభూత్. సా పృథివీ అభవత్ పృథివీ రూపంలో మారిపోయింది. తస్య ఆశ్రమ్య తస్య ఆశ్రమస్య తస్య తస్యాం ఆశ్రమ్యత్ అంటే ఆ పృథివీలో ఆశ్రమ్యత్ అక్కడ తస్యాం ఆశ్రమ్యత్ అంటే ఆ మృత్యురూపి బ్రహ్మనే అందులో మళ్ళీ శ్రమించాడు అనమాట. అంటే దాన్ని ప్రయత్నించాడు. ఆశ్రమ్యత్ అంటే ఆశ్రమించి అంటే దాన్ని ప్రయత్నం చేశాడు. కఠోరంగా పృథ్వీతత్వం ఏర్పడింది చెప్పుకున్నాము. ఆ అపో తత్వం మీద కఠోరంగా ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో అది ఆ పృథివీ అని చెప్పుకున్నాం. తస్యాం ఆశ్రమ్యత్ మళ్ళీ ఆ పరమాత్మ మృత్యురూపి బ్రహ్మాన్ని ఏం చేశాడంటే ఆ ఆశ్రమ్యత్ అశ్రామ్యత్ ఆశ్రమ్యత్ కదా, అశ్రామ్యత్ అంటే దాన్ని తాగా తప్పింపజేసామట, శ్రమించడమట. తస్య శ్రాంతస్య అక్కడ శ్రమించడం చేత ఆ పథకం ప్రయత్నం చేయడం చేత అక్కడ తప్తం చేయడం ద్వారా తస్య శ్రాంతస్య తప్తస్య తేజస్సు అంటే తేజరసం ఉత్పన్నమైంది. అలాగే అగ్నిరసం ఉత్పన్నమైంది. ఈ రకంగా పృథివీ అగ్ని తేజస్సు ఈ రెండు తత్వాలు ఉత్పన్నమయ్యాయి. ఇక్కడ దాని చేత ఉత్పన్నమై ఈ తేజరసం ఉత్పన్నమైంది. తేజోహ తేజ రస నిరవర్తత అవన్నీ ఉత్పన్నమయ్యాయి అని చెప్పి దాని యొక్క నామమే ఇక్కడ అగ్ని రూపంగా చెప్పుకున్నాము. దాని యొక్క నామే అగ్ని రూపంగా చెప్పుకున్నామని చెప్పి ఇక్కడ ఈ రెండో మంత్రం చెప్తుందన్నమాట. అంటే ఇక్కడ ముఖ్య తాత్పర్యము ఆపము అన్య అర్కమని రెండో ఒకటి చెప్పుకున్నాం. అంటే ప్రకృతి యొక్క ద్రవావస్థ యొక్క నామం ఆపం అని చెప్పుకున్నాం. ఏంటి ప్రకృతి బ్రహ్మాండం యొక్క ద్రవావస్థ యొక్క రూపమే ఆపము అని చెప్పుకున్నాం. దానికి అర్కం అని పేరు పెట్టాం. ఈ ద్రవావస్థ ప్రకృతి యొక్క పై భాగం కఠోరంగా ఏదైతే ఉందో అదే పై భాగం తొలి పదార్థం ఏదైతే ఉందో అది మహాంతం అయిపోయింది, అంటే చాలా కఠోరంగా తయారైంది. ఆ కఠోరంగా తయారైనటువంటి భాగం ఏదైతే ఉందో ఉపరి భాగం ఏదైతే ఉందో మనం నీళ్ళపైన జాగ భాగం అని చెప్పినాం, పాలపైన మిగడ భాగం అని చెప్పుకున్నాం. దాన్ని శరం అని చెప్పుకున్నామట. ఆ శరం అంటే మిగడలాగా గట్టిగా కఠోరంగా ఉంటుంది. దాన్ని ఇక్కడ ఆపాన్ని ఆపం అంటే పై భాగం ఏదైతే ఉందో ఆ రకంగా తయారైంది కదా, దాన్ని పృథివీ అని చెప్పుకున్నాం. ఆ పృథివీ అని చెప్పినప్పుడు ఆ పృథివీ యొక్క కింద భాగం ఏదైతే ఉందో అది తరలంగా ఉంటుంది. అంటే ఆ పృథివీ కింద ఇప్పుడు పృథివీ లోపల నీటి శాతం ఉంది కదా మనకు. పృథివీ లోపల ఎక్కువ భూభాగం అంతా నీటితో నిండి ఉందామంట, నీటి శాతం ఎక్కువగా ఉందామంట. అందుకే ఆ పృథివీ యొక్క కింది భాగం అంతా ఇప్పుడు ఏ విధంగా పాలపైన అంత మిగడ కఠోరంగా ఉండేప్పుడు నీటిలో ద్రవ పదార్థం ఏ విధంగా ఉంటుందో, విశాలంగా ఉంటుంది, ఎక్కువగా ఉంటుందో, అంటే ఇప్పుడు మనకు పృథివీ ఒక భాగం అయితే నీటి భాగం 3 వంతులు అని చెప్పుకుంటుంటాం అన్నమాట. వైజ్ఞానికులు అదే చెప్తుంటారు. కింద మనకు అదంతా నీటి యొక్క పై భాగం కఠోరంగా ఉండే భాగం పృథివీ అనమాట. అంటే కింది 3 వంతులు అంత జలమెంతో నిండి ఉంది, జలతత్వంతో నిండి ఉంది అనేది కూడా మనం ఇక్కడ గమనించవచ్చు అనమాట. అంటే ప్రత్యక్షంగా మనం స్థూల పదార్థం మీద మనం పాల మీద చూసిన కఠోర భాగాన్ని చూసి కింద ఏ విధంగా తదలంగా ఉండే దుగ్ధం చూస్తాం, అలాగే నీటి పైన ఉండేటువంటి కఠోరమైన తత్వం ఒక జాగరూపం ఏర్పడుతుంది, అంతిమ సారభూత తత్వం ఏర్పడుతుందన్నమాట. అది కఠోరంగా ఉందన్నమాట. ఇక్కడ మనం బ్రహ్మాండంలో పోలి చూసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనకు ఒక స్థూల పదార్థం ఎందు మనం తీసుకునేటువంటి పదార్థం ద్రవ పదార్థం ఎందు చూస్తున్నాము. ఆ రకమైన ఉపలక్షణం ఏ రకంగా ఉదాహరణ ఏ రకంగా అయితే ఉందో అలాగే బ్రహ్మాండంలో చూసినట్లయితే బ్రహ్మాండంలో భూమి కింద అంతా కూడా నీటి శాతం ఎక్కువగా ఉంది. ఆ నీటి శాతం పైన ఉన్నటువంటి తదిలమైనటువంటి కఠోర పదార్థం అయితే ఉందో అది భూభాగము, ఈ పృథివీ.
అప్పుడు ఆ పృథ్వీ యందు మళ్ళీ ఆ పరమాత్మ మృత్యు బ్రహ్మనే ఏం చేశాడు, మళ్ళీ శ్రమించాడంటే తపస్సు చేశాడట. అలా చేయడం వల్ల అక్కడ మళ్ళీ తేజ తేజ రూపం యొక్క రసం ఉత్పన్నమైంది. వాటి ద్వారా ఆ రసమే ఇక్కడ అగ్నిగా చెప్పుకున్నామట. ఏంటి ఆ తేజ రసం ఉత్పన్నమైందంటే ఆ ఆ మనం చెప్తాం కదా, నీటిని మనం బాగా ఇది చేయడం వల్ల, తప్తం చేయడం వల్ల అగ్ని ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు వైజ్ఞానికులు మనం కూడా నీటి ఎందు మన విద్యుత్ మనం ఉత్పన్నం చేస్తున్నాం కదా, అలాగా ఈ పృథ్వీ మహాభూతాన్ని బాగా తప్పింపచేయడం ద్వారా ఏమైపోయింది, అగ్ని ఉత్పన్నమైంది. ఏం ఉత్పన్నమైంది ఇక్కడ, అగ్ని మహాభూతం ఉత్పన్నమైంది. అందుకే ఇక్కడ మనకు అగ్ని ఉత్పన్నమైంది చెప్పి కదా. ఈ రకంగా ఆ ద్రవావస్థ యొక్క ప్రకృతి జలం ఏదైతే ఉందో అది పృథివీ నుంచి అగ్ని, ఈ మూడు పదార్థాలు ఉత్పన్నమయ్యాయన్నమాట. ముందుగా ప్రకృతి చేత జలము, జలం చేత పృథివీ, పృథివీ చేత మళ్ళీ ఉత్పన్నమైంది అగ్ని ఉత్పన్నమైంది. అంటే ఈ మూడు పదార్థాలు ఉత్పన్నమయ్యాయి. ముందు ప్రకృతి రూపి ద్రవావస్థతో యుక్తమైనటువంటి, అంటే ద్రవం అంటే ఒక పదార్థం, ఒక సత్తాత్మకటువంటి తత్వం అంట. ఆ ద్రవ అవస్థ రూపంలో ఉన్నటువంటి ప్రకృతిని, అంటే కఠోరంగా లేదా ద్రవ రూపంలో ఉందామంట. అంటే ఎట్లా ఏ రకం కావాలో అలా మలుచుకోవచ్చు, దాన్ని ద్రవత్వం అని చెప్పుకున్నామంట. ఆ ద్రవావస్థలో ఉన్నటువంటి ఆ తత్వం ద్వారా, ప్రకృతి తత్వం ద్వారా అగ్ని ముందు జలం ఉత్పన్నమైంది. ఆ జలం నుంచి మన పృథివీ ఉత్పన్నమైంది. ఆ జలం యొక్క ఉపరి భాగం అయితే పృథివీ అని చెప్పుకున్నాం. ఆ పృథివీని మళ్ళీ మంత్రం చేయడం ద్వారా అగ్ని ఉత్పన్నమైంది. ఈ రకంగా ఈ మూడు పదార్థాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పి ఈ మంత్రాంశం మనకు తస్య ఆశ్రమ్య తస్య శ్రాంతస్య తప్తస్య తేజో రసో నిరవర్తత అగ్ని, ఆ రకంగా అగ్ని ఉత్పన్నమైందని చెప్పి చెప్పుకున్నాం. జలిహి అర్క హై, ఉస్ జల్ కా జో షర్ స్థూల భాగం అవుతుందో, ఆ జలం పైన ఉన్నటువంటి నీటిపైన ఉన్నటువంటి స్థూల భాగం అయితే ఉందో అది జాగ్ అంటున్నాం అంట, మనం నురుగు అంటున్నాం అంట. అదైతే ఉందో అది ఏకత్రిత్ హోగయ, అంటే అదంతా ఒకసారి గుంపుగా కూడికి ఉందన్నమాట. ఆ గుంపుగా కఠోరంగా బలంగా ఉండేదాన్ని పృథివీ రూపం తయారైంది. ఆ రకంగా ఉత్పన్నం కావడం ఉస్కే ఉత్పన్నం హోనే పర్ వహు మృత్యు తగ్ గయా. అప్పుడు ఆ రకంగా ఉత్పన్నం అవడం ద్వారా ఆ మృత్యు అలసిపోయిందన్నమాట. ఏంటి, ఆ బ్రహ్మరూప మృత్యు అక్కడ అలసిపోయామట. ఆ రకంగా ఉత్పన్నమైన తర్వాత అడికి ఆ తత్వం ఉత్పన్నమైంది. తర్వాత ఉస్ తకే హుయే తపే హుయే ప్రజాపతి కే శరీర్ సే ఉస్కా సారభూత తేజ్ అగ్ని ప్రకట హువా. ఆ రకంగా మృత్యు బ్రహ్మ ఆ రకంగా అలసిపోయి ఆ తప్పిస్తున్న ప్రజాపతి ఏం చేశాడు, అతని యొక్క శరీరం చేత, ఇది శరీరంలో ఒక భాగమే కదా ఇప్పుడు కూడా, ఇవన్నీ కూడా ఈ బ్రహ్మాండమే ఏదైతే ఉందో అది పరమాత్మ యొక్క విరాట్ స్వరూపము. అందులో ఒక జల మహాభూతం బాగా ఆ తప్పింపజేసినప్పుడు ఏమైపోయింది, ఆ ప్రజాపతి శరీరం నుంచి మళ్ళీ ఉస్కా సారభూతంగా తేజో అగ్ని ప్రకటమైంది, అగ్ని తత్వము ప్రకటమైంది అని చెప్పు. ఈ రకంగా మనకు మూడు తత్వాలు ఇక్కడ జలము, పృథివీ, అగ్ని మూడు పదార్థాలు ఉత్పన్నమయ్యాయి అని రెండో మంత్రం ద్వారా తెలుస్తుంది. చూడండి మళ్ళీ మూడో మంత్రం ఏమంటుందంటే, సహత్రధ ఆత్మానం వ్యాకృత. ఆ అగ్ని ఏం చేసింది, సహత్రధ ఆత్మానం వ్యాకృత ఆదిత్యం తృతీయం వాయుం ఆదిత్యం తృతీయం వాయుం తృతీయం స ఏషః ప్రాణః త్రిధా విహితః తస్య ప్రాచీ దిక్ శిరః అసౌ చ ఇమౌ అథ అస్య ప్రతీచి దిక్ పుచ్చం అసౌ చ సత్యౌ దక్షిణా చ ఉదీచీ చ పార్శ్వే ద్యౌః పృష్టం అంతరిక్షం ఉదరం ఇయం ఉదః స ఏషః అప్సు ప్రతిష్ఠితః యత్ర క్వాచ ఏతి తద్ ఏవ యత్ర క్వాచ ఏతి తద్ ఏవ ప్రతితిష్టతి ఏవం విద్వాన్. ఈ రకంగా ఎవరు తెలుసుకుంటుందో ఈ రకంగా ఆ రూపంలో ఉత్పన్నమవుతుంది, ఉపస్థితమవుతుంది. ఆ త్రిధ ఆత్మానం వ్యాకృత. మళ్ళా ఆ అగ్ని ఏం చేసిందంటే, ఇప్పుడు మనకు మూడు అగ్నితత్వం ఏర్పడి చెప్పి కదా ముందుగా, ఆ ప్రకృతి రూపి ద్రవ అవస్థ చేత మనకి ఏమైపోయింది, ముందుగా మనం ఏం చెప్పుకున్నామంటే ఆ జలం అని చెప్పుకున్నాం. జలం యొక్క పై భాగమే పృథ్వీ రూపంలో ఉత్పన్నమైంది. పృథ్వీ రూపంలో ఉన్నదాన్ని అగ్ని తత్వం ఏర్పడింది అనమాట. ఆ అగ్ని కూడా మళ్ళీ మూడు భాగాలతో చేసుకుంటున్నామట. స త్రిధ, స అగ్ని అయిపోయింది, స త్రిధ ఆత్మానం వ్యకృత. అగ్ని మహాభూతం అనేది ఇక్కడ అగ్నితత్వం అనేది మూడు రూపాల్లో ఆత్మ తన స్వరూపాన్ని వికృతంగా చేసిన, పరివర్తన చేసింది అన్నమాట. ఎలా చేసిందంటే
ఆదిత్యం సూర్యుని, ఆదిత్యం తృతీయం, ఆదిత్యం 3 రూపాయలు చూపిస్తామండి. అంటే 3 రూపాయలు ఒక తిథి రూపము, తృతీయం అంటే ఆదిత్యుని రూపంలో మనం చూసామంట. సూర్య రూపంలో ఒక వికృతి చూసాం. వాయుం తృతీయం, ఆ మూడిట్లో మళ్ళీ వాయుతత్వాన్ని చూసామట. అగ్ని రూపాన్ని వాయు రూపంలో పరివర్తన చెందినమాట. ఈ రకంగా అంటే ముందుగా ఆత్మానం వ్యాకృతం చెప్పిన ఆదిత్యం సూర్యం, ఇక్కడ ఆ తేజోమయమైనటువంటి శరీరం చేత 3 స్థానాలుగా విభజించాలని చెప్పుకున్నాం. అగ్ని రూపం అయిపోయిందంటే పృథ్వీ యందు ఉండిపోయింది. ఆదిత్య రూపము ద్యులోకంలో ఉండిపోయింది. వాయు రూపము అంతరిక్షం లోపల ఉండిపోయింది అన్నమాట. వాయు రూపం అనేది అంతరిక్షంలో ఉండిపోయింది అన్నమాట. అంతరిక్ష రూపంలో ఆదిత్యం తృతీయం, వాయుం తృతీయం, స ఏష ప్రాణ త్రిధ అని చెప్పి ఇక్కడ వ్యాకృత ఆదిత్యం తృతీయం, వాయుం తృతీయం, స ఏష ప్రాణస్త్రిధ. ఇక్కడ ప్రాణం ఏదైతే ఉందో దీన్ని 3 రకాలుగా విభజించుకున్నాము. అంటే అగ్ని రూపం ఏదైతే ఉందో పృథ్వీ యందు ఉండిపోయింది చెప్పాము. ఆదిత్య రూపము ద్యులోకంలో, వాయు రూపం ఏదైతే ఉందో ప్రాణం ఏదైతే ఉందో అది అంతరిక్షంలో ఉండిపోయింది. ఈ రకంగా తేజోమయ బ్రహ్మ యొక్క ప్రాణము 3 స్థానాల్లో విభజించబడింది అన్నమాట. తేజో రూపమైన బ్రహ్మ యొక్క ప్రాణము 3 స్థానాల్లో విభాగం చేయబడింది. అంటే ద్యులోకం నుంచి మొదలుకొని పృథ్వీలోకం వరకు, ద్యులోకం అంతరిక్షము, పృథ్వీలోకం అంటున్నాం కదా. ద్యులోకం నుంచి మొదలుకొని పృథ్వీలోకం వరకు విశాలమైనటువంటి శరీరాన్ని ధారణాత్మకంగా ధారణ చేయబడింది. అంటే ఆ ద్యులోకం నుంచి మొదలుకొని పృథ్వీలోకం వరకు అంతా ఈ కనిపించే విశేషమైన శరీరం అంతా ప్రధానభూతంగా తేజోమయంగా మనకు కనిపిస్తుంది. ఇది బ్రహ్మ యొక్క తేజోమయ రూపం యొక్క బ్రహ్మ జడ జగత్తు రూపంలో శరీరాన్ని ఈ రకంగా ధరించాడు అన్నమాట. ఈ రకంగా మనకు ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది. అంటే ద్విలోకము అంతరిక్షం ఇవన్నీ కూడా పృథ్వీలోకం అంతా కూడా జడ జగత్తు రూపంలో మనకు కనిపిస్తుంది. అందుకే విశాలమైన జగత్తును అంటే విశాల జగత్తు రూపి శరీరాన్ని వర్ణన ఎలా చేయాలి అంటే దాని గురించి వర్ణించినట్లయితే ఈ విశాలమైనటువంటి జడ జగత్తు యొక్క స్వరూపాన్ని మనం దీన్ని వివరించుకున్నట్లయితే వర్ణించినట్లయితే పూర్వ దిశలో ఉన్నది ఏదంతా పూర్వ దిశలో ఉన్నది దాని యొక్క శిరస్సు, అలాగే ఉత్తర భాగంలో ఉన్నది అంటే ఆ శిరస్సు. అది ఎందుకంటే ఆ శిరస్సు ఎక్కడ ఉన్న పూర్వ దిశలోను ఉత్తర దిశలోను అంటే ఉత్తర పూర్వంలోను దక్షిణ పూర్వంలో వరకు దూరం దూరం వరకు వాటి యొక్క దిశలు వ్యాపించి ఉన్నాయి, విస్తరించి ఉన్నాయి. అందుకే ఇక్కడ ఆ దిశను ఇక్కడ ఆ భుజాల కింద పోల్చి చెప్పారు ఇక్కడ. అలాగే మొదట్లో సృష్టి ఉత్పన్నం చేసినప్పుడు అశ్వరూపంలో మనము స్వీకరించి వర్ణించాలన్నమాట. ఇక్కడేమో అందుకే ఇక్కడ సృష్టి రూపి అశ్వానికి ఇప్పుడు అశ్వంతో పోల్చి చెప్పాం కాబట్టి అశ్వం యొక్క చివరి భాగం పూంజ్ ఏదైతే ఉందో అది ఇక్కడ పశ్చిమ దిశలో ఉన్నటువంటి భాగం కింద చెప్పుకున్నామట. అందుకే ఇక్కడ 4 దిశల్లో ఉన్నటువంటి పశ్చిమ దిశ వైపు ఉన్నటువంటి చివరి భాగం అయితే ఉందో, ఉత్తర పశ్చిమ దిశలో ఉన్నటువంటి దక్షిణ పశ్చిమ దిశలో ఉన్నటువంటి చివరి భాగం అయితే ఉందో, ఈ దిశలు ఏ విధంగా వ్యాపించి ఉన్న 4 మూలలు 4 దిశల్లో ఇవన్నీ కూడా అశ్వం యొక్క చివరి భాగంలో పూర్వ భాగం చివరి భాగం అని చెప్పుకున్నామట. మొత్తం దక్షిణ మరియు ఉత్తర దిశల్లో ఉన్నటువంటి ఏమేమి భాగాలు ఉన్నాయో అవన్నీ కూడా ద్యులోకానికి ఆధారభూతంగా ఉంటూ, అంతరిక్షం అనేది ఉదరంగా ఉంటూ, పృథివీ అనేది హృదయంగా ఉంటూ ఈ రకంగా విశాలమైనటువంటి శరీరాన్ని విశాలమైనటువంటి సృష్టి రూపు అశ్వాన్ని మనకు మృత్యు బ్రహ్మానే ఈ రకంగా ధారణ చేసి ఉన్నాడు. అంటే స్వరూపంలో ఆవరించి ఉన్నాడు, స్వరూపంలో వ్యాపించి ఉన్నాడు. అందుకే ఇక్కడ ద్రవంలో ఉన్నటువంటి ద్రవావస్థ రూపంలో ఉన్న ప్రకృతి ఏదైతుందో అది కఠోరంగా మనకు కనిపిస్తున్నమాట. ఈ రకంగా ఈ రహస్యాన్ని ఎవరు తెలుసుకుంటారో అతడు ప్రతిష్టాత్మకుడుగా
ప్రసిద్ధి చెందుతాడు అని చెప్పి ఇక్కడ ఈ మంత్రాంశం చెప్తున్నమాట. ఇక్కడ ఉపనిషత్తులో అయినా భగవద్గీతలో అయినా ఒక విశాలమైన విశ్వాన్ని ఆ ఒక బ్రహ్మ యొక్క ప్రత్యక్షంగా చెప్పుకోవచ్చు. మనకు ఉపనిషత్తులు చెప్పింది, భగవద్గీతలో చెప్పింది ఒక విశాలమైన విశ్వాన్ని, అంటే ఈ మనకు కనిపించే విశాలమైన సామ్రాజ్యం బ్రహ్మాండం ఏదైతే ఉందో అది కూడా ఇది ఒక ఆ పరమాత్మకి ప్రత్యక్ష శరీరము. అలాగే భగవద్గీతలో చెప్పుకుంటున్నాం మనం, ఉపనిషత్తులు అదే ప్రస్తావించబడింది. ఎలాగంటే ఆత్మ యొక్క శరీరము, ఆత్మ యొక్క శరీరం పిండం ప్రత్యక్షంగా కనిపిస్తుందో అలాగే బ్రహ్మ యొక్క శరీరం కూడా ఈ బ్రహ్మాండంలో ప్రత్యక్షం కనిపిస్తుంది. ఈ ఆత్మ యొక్క శరీరం పిండం మనకు ఈ శరీరం ఏ విధంగా ప్రత్యక్షంగా ఒకరిలో ఒకరిని చూసుకుంటున్నామో అలాగే ఈ పరమాత్మ యొక్క ఆ పరమాత్మ యొక్క శరీరాన్ని కూడా ఈ బ్రహ్మాండంలో పరమాత్మ శరీరం ఎలా ఉంది, ఈ బ్రహ్మాండంలో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాము. అంటే మనకు కనిపించేటువంటి మనం ఏ విధంగా ఉపయోగించుకునేటువంటి అన్ని తత్వాలు ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నాం నామకరణ రూపంలో ప్రారంభంలో, అవన్నీ కూడా మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి మనకి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. బ్రహ్మతత్వం అంతా ఆ పరమాత్మ తత్వం అంతా అంతటా వ్యాపించి ఉంది, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ అంటే విశాల పృథివీ అని విశేషంగా అంతటా వ్యాపించి ఉందన్నమాట. అంటే ఒక సముద్రం లాగా సూర్యుడు ఏ విధంగా అంతటా వ్యాపించి ఉండో, సముద్రం అయితే అంతటా విశాలంగా వ్యాపించి ఉందో, చంద్ర నక్షత్రాలు, తార గ్రహ నక్షత్రాలు ఇవన్నీ ఏవైతున్నాయో ఇవన్నీ ప్రత్యక్షంగా కనిపించే బ్రహ్మ యొక్క స్వరూపాలు అనమాట. బ్రహ్మ యొక్క శరీరంతో ఉండేటువంటి ప్రధానమైన అంగాలు అనమాట. కాబట్టి ఈ రకంగా మనం ఇందులో చూడవచ్చు. అందుకే పిండంలో ఉన్నదాన్ని మన బ్రహ్మాండంలో ఉన్నదాన్ని పిండంలో చూడవచ్చు. అందుకే ఎవరైతే పిండంలో ఉన్నటువంటి హృదయాకాశంలో ఉన్న పరమాత్మత్వాన్ని మనం శరీరంలో ఉంటూ మనం ఉపాసన చేసినట్లయితే ఆ బ్రహ్మాండం యొక్క రహస్యాన్ని, పరమాత్మ యొక్క రహస్యాన్ని కూడా మనం తెలుసుకుంటాము. అందుకే మనకు వైరాగ్య భావన ఉత్పన్నమవుతుంది అనే అంశాన్ని ఇక్కడ విశేషంగా చెప్పబడింది మనకు. అందుకే సాత్రద ఆత్మానం వ్యాకృత ఆదిత్యం తృతీయం వాయుం తృతీయం స యేసు ప్రాణ త్రిధ 3 రకాలు చెప్పుకున్నాం. విహిత తస్య ప్రాచీ, విహించినటువంటి స్వరూపం ఏదైతే ఉందో అది ప్రాచీ దక్షిణో అశౌచ అరువ అథ అస్య ప్రతీచి దిక్ పుచ్చం అసౌ, అంటే పుచ్చం అంటే ఇక్కడ అశ్వాన్ని పోల్చుకున్న అశ్వానికి ఏ విధంగా తోక ఉంటుందో అక్కడ దిశను తోకగా భావించి చెప్పారు ఇక్కడ. ప్రతీచి దిక్ పృచ్చం అసౌ సక్త్యౌ దక్షిణాచ ఉదీచీచ, అక్కడ అర్వాచి శబ్దం అట. ఉదీచీచ పార్శ్వే ద్యౌహు పృష్టం, దీవులకు పృష్ఠ భాగంగా అంతరిక్షం ఉడరం, అంటే ఉడరంగా తీసుకున్నా, అంటే పొట్టగా తీసుకున్నాం అంతరిక్షాన్ని. ఉడరం ఇయం ఉరహ అంటే ఛాతి. స ఏషో అప్సు ప్రతిష్ఠితో, అప్సు ప్రతిష్ఠిత అంటే అప్సులో ప్రతిష్టాత్మకంగా వ్యాపించి ఉంది. ఎత్ర క్వాచ ఏతి తదేవ ప్రతిష్ఠతి ఏవం విద్మ, ఈ రకంగా తెలుసుకుంటుందో అతను కూడా ప్రతిష్టాత్మకంగా తత్వాన్ని యథార్థంగా తెలుసుకోగలుగుతాడని చెప్పి ఈ మంత్రాంశంలో తెలుస్తుంది. అదే విషయానికి కింద గమనించినట్లయితే అగ్ని తత్వం ఏమైంది, అప్నే ఆప్ కో 3 ప్రకార से విభక్తి కియా, తనను 3 రకాల విభక్తం చేయబడింది. ఆదిత్య తీసరా, వాయు తీసరా అంటే 3వది అనమాట. మిగిలిన భాగం అంతా కూడా అగ్ని అని చెప్పుకున్నామట. ఆదిత్య సూర్యుడు 3వ భాగము, వాయువు సూర్యుడు 3వ భాగము, అది 2వ భాగం కింద చెప్పుకోవాలి ఇక్కడ. అలాగే మిగిలిన భాగం అంతా కూడా తిస్రా భాగం ఏదైతే ఉందో, అంటే ఇక్కడ తిస్రా భాగం చెప్పుకునేదో అంతిమ స్వరూపం ఏదైతే ఉందో అది అగ్ని అని చెప్పుకున్నాం. ఈ రకంగా ప్రాణము 3 భాగాలు విభక్తమైంది. అంటే ఆ బ్రహ్మ యొక్క స్వరూపంలో ఉండే ప్రాణతత్వం అయితే ఉందో అది బ్రహ్మ యొక్క ప్రాణరూపాన్ని మనం తీసుకున్నట్లయితే ఇది 3 భాగాలు విభక్తమైంది. ప్రాణస్వరూపం 3 భాగాలు, అందుకే ప్రాణ త్రిధ అని చెప్పుకున్నామట. స ఏష ప్రాణ త్రిధ అంటే 3 రకాలుగా విభక్తమైంది. ఉస్కా పూర్వ దిశ తల అని చెప్పుకున్నా. విభక్తమైనటువంటి దానికి పూర్వ దిశ ఏంటంటే ఏముంది, శిరస్సు ఉంది, తల ఉంది. అలాగే ఇక్కడ అక్కడ ఈశాన్య ఉత్తర పూర్వంలో, ఆగ్నేయ దక్షిణ పూర్వంలో ఈ దిశలు అంటే ఉపదిశలు ఉన్నాయి. అంటే ఉపదిశ ఏమున్నాయి, బాహువులు, భుజాలు ఉన్నాయి. ఇదే రకంగా పశ్చిమ దిశలో ఇస్కి పూంచ్ అంటే దీనికి తోక ఉంది.
అంటే ఆ అశ్వానికి తోక ఉందన్నమాట ఆ దిశల్లో. అంటే మనకు బ్రహ్మాండం పోల్చి చెప్పుకున్నాం అంటే అశ్వంతో పోల్చి చెప్పుకుంటున్నాం కదా. తథా ఇద్దరు ఉదరిహి అంటే వాయవ్య ఉత్తర ప్రదేశం పశ్చిమలో వాయము ఉత్తర పశ్చిమము మరియు నైరుతి దక్షిణ పశ్చిమంలో విదిశలు ఏవైతే ఉన్నాయో అవి జంగా కింద చెప్పుకున్నాము, అంటే తొడల కింద చెప్పుకున్నాము. అలాగే దక్షిణ మరియు ఉత్తర దిశల్లో వాటి యొక్క పార్శ్వ ఏవైతే ఉన్నాయో ద్విలోకంగా చెప్పుకున్నాము, ద్విలోక భాగం చెప్పుకున్నాం. పార్శ్వ భాగం రెండు సైడ్ల భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ ద్విలోకంగా చెప్పుకున్నాము. పృష్ఠ దిశలో పార్శ్వ భాగం చెప్పుకున్నాం. ద్విలోకం ఏదైతే ఉందో పృష్ఠ భాగం చెప్పుకున్నాం, అంటే ఎన్నెముక భాగం పృష్ఠ భాగం చెప్పుకున్నాం. అంతరిక్షము ఉదరము, యహ పృథివీ హృదయ హే, ఆ పృథివీ అనేది హృదయం అని చెప్పుకున్నాం. ఈ రకంగా అగ్నిరూపం వంటి విరాట్ స్వరూపంతో యుక్త ప్రజాపతి జల్మే స్థితమై ఉన్నాడు. ఈ రకంగా అగ్ని స్వరూపుడైన విరాట్ ప్రజాపతి ఎవరైతున్నారో జలంలో స్థితమై ఉన్నాడు. ఇదే రకంగా యథార్థంగా తెలుసుకునే తత్వం ఎవరైతే మహాపురుషులు తెలుసుకుంటారో సాధకులు తెలుసుకుంటారో ఇస్ ప్రకార్ జాన్నే వాళ్ళ పురుషు జహా కహీ జాతా హై బహు ప్రతిష్ఠిత్ హోతా హై. అందుకే ఇటువంటి ఈ స్వరూపాన్ని, బ్రహ్మాండ యొక్క స్వరూపాన్ని, పరమాత్మ యొక్క స్వరూపాన్ని, అన్ని దిశల్లో ఉన్నటువంటి తత్వాన్ని, ఆ పరమాత్మ యొక్క విరాట్ స్వరూపాన్ని పిండంగా భావించి శరంగా భావించి మనం తెలుసుకుంటారో అతడు అన్ని చోట్ల కూడా ప్రతిష్టాత్మకంగా నిష్ణాతుడవుతాడు, రకంగా వ్యాప్తి చెందుతాడు అని చెప్పి ఇక్కడ ఈ 3వ మంత్రంలో ప్రస్తావించబడింది. అస్తు. ఈ రకంగా మనకు ఈ 3వ అంశాన్ని మనం ప్రస్తావించుకున్నాము. మొత్తానికి ఏం లేదు, మనకు ఈ బ్రహ్మాండంలో ఉండేటువంటి పదార్థాలు సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ప్రక్రియను పరమాత్మ యొక్క శరీరంతో పోల్చి చెప్పుకుంటున్నామట, పరమాత్మ యొక్క అవయవంగా భావించి పోల్చి చెప్తున్నామట. ఇవన్నీ ఆలంకారికమైన భాష అన్నమాట, అర్థం చేసుకోవడానికి. అంటే అంతటా పరమాత్మ వ్యాపించి ఉన్నాడు, అందుకే ఈ తత్వాన్ని తెలుసుకున్న అందుకే ఈ అంతా ఇది బ్రహ్మమయమైంది, బ్రహ్మతో యుక్తమైంది, పరమాత్మమయమైంది అని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. కాబట్టి నిజంగా అక్కడ మనకు ఆ రకంగా చూసినట్లయితే అంత కూడా పరమాత్మ యొక్క శక్తి, అంత యొక్క పరమాత్మ యొక్క వ్యవస్థ కనిపిస్తుంది. మనం స్థూలంగా చెప్పుకున్నాం, ఎక్కడైనా ఒక వ్యవస్థితంగా కనిపిస్తుందంటే అక్కడ ఆ వ్యవస్థాపకుడే మనకు కనిపిస్తూ ఉంటాడు అన్నమాట. ఒక సంస్థలో అయినా, ఒక సమాజంలో అయినా, ఒక ఒక సుచారు రూపంగా నడుస్తున్నట్టు వ్యవస్థను చూసేసి ఆ వ్యవస్థాపకుడు ఏ విధంగా గుర్తుకు వస్తాడో, మనకు అతని యొక్క మహిమ మనకి ఏ విధంగా గుర్తుకొస్తుందో, ఇలాగే విశాలమైన బ్రహ్మాండం యొక్క స్వరూపాన్ని, గతివిధిని, వైజ్ఞానిక పద్ధతిని మనం అర్థం చేసుకుంటూ అదొక అనుభూతిని పొందినట్లయితే ఆ పరమాత్మ పట్ల అత్యంత శ్రద్ధ ఉత్పన్నమవుతుంది, ఆ పరమాత్మ పట్ల అత్యంత అనురాగం ఉత్పన్నమవుతుంది, ఆ పరమాత్మను తెలుసుకోవాలనే భావన ఉత్పన్నమవుతుంది. ఏ రకంగా అయితే ఒక రాజా సుచారూపంగా రాజ్యాన్ని పరిపాలించినట్లయితే మన రామరాజ్యం అని చెప్పిన అట్లా చాలా మంది రాజులు ఉత్పన్నమయ్యారన్నమాట. ఈ రాజు ఈ రకంగా చేస్తున్నారంటే ఈ రకంగా వ్యవస్థితంగా ఆయన యొక్క బుద్ధి సూక్ష్మత్వం చూసి, ఆయన యొక్క కార్యకుశలత చూసి ఏ రకంగా ప్రతి ఒక్కరు చూడాలనుకుంటారో అదేవిధంగా ఆ పరమాత్మ యొక్క బ్రహ్మాండం యొక్క సృష్టి రచన యొక్క వైశిష్ట్యాన్ని, గతివిధిని చూసి ఆ తత్వాలు పరివర్తన చూసి అది ఆశ్చర్యాన్వితమై దాన్ని పొందాలనుకుంటారు, దాన్ని అనుభూతిని పొందాలనుకుంటారు అన్నమాట. అనేది ఇక్కడ మనకు ఆ పరమాత్మ యొక్క వ్యవస్థను చూసినట్లయితే మనకు కూడా ఆ పరమాత్మ పట్ల అత్యంత శ్రద్ధ రుచి ఉత్పన్నమవుతుంది. ఆ రకంగా అంతా పరమాత్మమయంగా ఉంది. ప్రత్యేక మహాభూత ప్రత్యేక తత్వం ఏవైతే మనకు ఉపయోగపడుతున్నాయో, మన జీవన విధానానికి ఉపయోగపడుతున్నాయో అవన్నీ కూడా పరమాత్మది, పరమాత్మత్వాన్ని మనం అక్కడ చూడవచ్చు. అందుకే మన వాళ్ళంతా ఎక్కడ చూసినా అక్కడ పరమాత్మ చూసినా, చెట్లలో, రాళ్లలో, రప్పలలో మనం ఎక్కడ చూసినా అంతా మనం పరమాత్మను చూస్తున్నాము. ఒక చిన్న రాయి కంకర కనిపించిన దాన్ని పరమాత్మగా భావించి మనం దాన్ని అక్కడ పూజిస్తున్నాము. అలాగా అంటే ఆ రకమైన భావన ఓతప్రోతమై ఉన్నాం. అందుకే వికృతంగా మారిపోయి అసలు తత్వాన్ని మర్చిపోయాం. కానీ ఆ రకంగా అయితే అందరిలో భావన ఉంది, పరమాత్మ తెలుసుకునే జిజ్ఞాస భావన అందరిలో ఉంది, ఆ నమ్మకం ఉంది, ఆ భయం కూడా ఉంది. కానీ దాన్ని తెలుసుకునే విధానాన్ని మనం మర్చిపోయాం, వికృతంగా మారిపోయింది. అది మన యథార్థంగా సంకేత రూపంలో ఈ ఉపనిషత్తు యొక్క కథా మాధ్యంతో మనకు ప్రస్తావించబడుతుంది. అది మనం కూడా సంకేత రూపంలో చూసాం ఇక్కడ. అస్తు. నెక్స్ట్ 4-5 మంత్రాలు మనం తర్వాత చెప్తున్నామండి. ఇందులో ఎవరికైనా ఏమైనా అడగాలనుకుని చెప్పండి. ఏమనిపిస్తుంది మీకు ఇది అలా విన్న తర్వాత? ఇదొక సందేహాలు ఉన్నాయా? ఏం అర్థం కావడం లేదండి, పైపైన వెళ్ళిపోతుంది. సృష్టి అంటున్నారు, ఉత్పన్నం అవుతున్నారు, అలా తోక మండం అంటున్నారు. బాగానే అర్థమైంది. కాబట్టి ఇక్కడ మీరు కేవలం ఇది గుర్తుపెట్టుకోండి, ఈ బ్రహ్మాండం యొక్క ఆ పరమాత్మ యొక్క
శరీరము ప్రత్యక్షంగా ఎలా చూస్తామంటే ఈ మనకు కనిపించే బ్రహ్మాండానికి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు దిశలు ఇవన్నీ అవుతున్నాయి ఆ పరమాత్మ యొక్క స్వరూపాలు. ఒకటి తల అయితే ఒకటి, భుజం అయితే ఒకటి, పొట్ట అయితే ఒకటి, వెన్నెముక అయితే ఒకటి, చేతులు అయితే ఆ రకంగా ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క అవయవాలు, పరమాత్మ శరీరం యొక్క అవయవాలు. అవి ఒక్కోటి రకంగా పనిచేస్తున్నాయి. దాని ఈ, సంకేతాలు మనకి ఇక్కడ ఇవ్వబడుతున్నాయి అన్నమాట. అది ఈ శరీరం, ఆత్మ యొక్క శరీరం మనకు పిండం ఏ విధంగా ప్రత్యక్షంగా కనిపిస్తుందో అదే బ్రహ్మాండం యొక్క శరీరము, అదే పరమాత్మ యొక్క శరీరము, ఈ బ్రహ్మాండం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తుంది. కాబట్టి మనం పిండంలో చూసినా బ్రహ్మాండంలో చూసినా అందుకే ప్రకృతిల యోగి, ఆత్మల యోగి, ఇద్దరు యోగులు ఉంటారు అన్నమాట. అదే కొంత ప్రకృతి యొక్క తత్వం మీద ధ్యానం కేంద్రీకరించి సంయమం చేసి వాళ్ళు ప్రకృతి యొక్క రహస్యం తెలుసుకున్నట్లయితే నీలో ఉండే బ్రహ్మాండం యొక్క రహస్యం తెలిసిపోతుంది అన్నమాట. అదే నువ్వు అంతర్ముఖంగా ఉండే నీ పిండంలో ఆత్మలో నువ్వు ధ్యానం చేసినట్లయితే ఈ పిండంలోనే బ్రహ్మాండం యొక్క స్వరూపంతో వ్యాపించి ఉంది కాబట్టి నీ బ్రహ్మాండం యొక్క రహస్యం తెలుస్తుంది. మొత్తానికి అంతటా మూల కారకుడు ఆ పరమాత్మ యొక్క గతివిధి, దాని యొక్క సంచాలన పద్ధతి అనేది కూడా ప్రత్యక్షంగా ఆ జీవాత్మ, ఆ సాధకుడు యథార్థమైన అనుభూతిని పొందగలుగుతాడు. ఓకేనా? ఈవెన్ మీకు సంకేతంలో ఒక బిందువులు, మీ జ్ఞాన బిందువులు అలా మనకు మీద విసురుతున్నాం అంతే, అది ఏదో ఒకటి మీకు తడిపి ఆ జ్ఞాన బిందును అలాగా ఆర్ద్రీభూతం చేసి ఒకరోజు మీలో చైతన్యాన్ని తీసుకొస్తుంది. ఇవన్నీ మనకు సంకేత రూపంలో వినంగా వినంగా ఏమవుతుంటే దీని యొక్క తత్వం ఇలా ఉంది, ఈ విధంగా ఉంది చెప్పి నిదానంగా అర్థమవుతుంది. వెళ్ళే కొద్దీ అర్థమవుతాయి. అస్తు. ఓకే, ఎక్కడ సందేహం అర్థం కాదు అని ఎక్కడైనా మీరు సంకేతపడాల్సిన అవసరం లేదు. ఓకేనా? శైలి ఎలాగ ఉంటుందో నిదానంగా అర్థమవుతాయి. అస్తు. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्तिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం. నమస్తే.